హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పార్సల్స్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. అస్సలు గెస్ చేయలేరు, ఎందుకంటే ఇవి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కావండి. హోమ్ డెకర్ యూస్ఫుల్గా ఉండేలా సోఫా కవర్స్ బుక్ చేశానండి. ఇవి ఎలా వచ్చాయి, వీటి ప్రైస్ ఎలా ఉంది డీటెయిల్గా చూద్దాము. యాక్చువల్గా అయితే మా ఇంట్లో కూడా సోఫా కవర్స్ నీడ్ ఉంటుంది. సో అందుకే నేను మీషోలో అండ్ అమెజాన్లో ది బెస్ట్ సోఫా కవర్స్ ఈజీ మెయింటెనెన్స్ ఉండేలా తక్కువ ప్రైస్లో ఉండటానికని కలెక్షన్ పర్చేస్ చేశాను. ఈ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటే నాలాగే ఎవరైనా సోఫా కవర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో కూడా తీయడం జరిగింది. సో లెట్స్ గో టు ద వీడియో. ఇవైతే నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫుల్గా కవర్ అయ్యేలా చూసాను. ఎందుకంటే మనం సోఫా కవర్స్ అంటే పైన ఒక క్లాత్ కింద ఒక క్లాత్ అయితే అవి అస్తమానం కూర్చున్నప్పుడు పిల్లలు జరుగుతున్నప్పుడు అవి జరుగుతుంటాయి. సో ఎలాస్టిక్ మోడల్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ వీళ్ళు మెన్షన్ చేశారు 92% పాలిస్టర్ అండ్ 8% స్పాండెక్స్, అంటే కొంచెం ఎలాస్టిక్ అంటే స్ట్రెచబుల్గా ఉంటుంది కదా క్లాత్, అదే అండి. సో దీని ప్రైస్ నాకైతే 3000 చేంజ్ పడింది. ఎందుకు అంత ప్రైస్ పడింది అంటే ఇక్కడ నేను 3+3 అంటే 2 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఫిగర్లో 1 సీటర్, 2 సీటర్, 3 సీటర్, 4 సీటర్ అవైలబుల్లో ఉంది. సో నేను 3+3 తీసుకున్నాను. ఒకటే తీసుకుంటే మనకి 1500 రూపీస్లో వచ్చేస్తుంది. ఇదైతే కంప్లీట్గా ఎలాస్టిక్ బెడ్షీట్ ఎలా ఉంటుంది సేమ్ అదే టైప్లో మనకి సోఫా ఫుల్గా కవర్ అవుతుంది. అంటే ఓన్లీ 1 సైడే కాకుండా 4 సైడ్స్ కవర్ అవుతుంది, డస్ట్ ప్రూఫ్. అండ్ ఈ ఎలాస్టిక్ మనం ఈజీగా తీసి వీటిని వాష్ కూడా చేయొచ్చు. వాషబుల్గా నేను ప్రిఫర్ చేశాను. చూస్తున్నారు కదా, ఇందులో అయితే మనకి ఆల్మోస్ట్ 8 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అయితే మేము తీసుకున్న సోఫా ఆల్రెడీ క్రీమ్ కాబట్టి దానికి మ్యాచ్ ఉండేలా నేను కొంచెం క్రీమ్ టైప్లోనే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను రిసీవ్ చేసుకున్నాక ఆర్డర్ నాకేమనిపించింది అంటే నాకైతే ప్రైస్ ఎక్కువ పడినట్టు అనిపించింది. ఎందుకో కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. అయితే ఇది క్వాలిటీ కొంచెం బాగుంటుంది క్వాలిటీ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. క్వాలిటీ బాగుంది, కాకపోతే ప్రైస్ మాత్రం నాకు ఎక్కువగా అనిపించింది. మా ఇంట్లో అయితే ఎల్ షేప్ సోఫా ఉందండి. సో ఇక్కడ 3+3 నేను తీసుకున్నాను కదా, నేను దీన్ని మా సోఫాకి సెట్ చేసి కూడా ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. సోఫా కవర్స్ పర్చేజ్ చేసినప్పుడు నేను చేసిన మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు నెక్స్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు అలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ మనము పైన ఒక కవరు కింద ఒక కవరు ఓల్డ్ ప్యాటర్న్లో అస్సలు తీసుకోవద్దు. ఇలా ఎలాస్టిక్ మోడల్లోనే తీసుకోవాలి. ఇక్కడ నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు 3+3 అంటే 3 సీటర్స్ అంటే 3 సీటర్స్కి వచ్చేస్తుంది అనుకున్నాను. కాకపోతే విత్ మెజర్మెంట్ మనం చేసుకోవాలి. మన సోఫా హైట్ ఎంత ఉంది, డీప్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, అది సెలెక్ట్ చేసుకున్నాకే మనం సోఫా కవర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3 అంటే నాకు 3 వచ్చేస్తుంది అనుకున్నాను. నాకైతే అమెజాన్లో పర్చేజ్ చేసిన సోఫా కవర్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఈ కవర్లో 3 సోఫా కవర్స్ ఉన్నాయి, 3 డిజైన్స్ ఉన్నాయి. ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఇందాక మీకు అమెజాన్లో తీసుకున్నప్పుడు నేను రాంగ్ చేశాను అని అనిపించింది కదా, ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఒకటే డిఫరెంట్, కానీ ఇక్కడ కూడా నేను ఎలాస్టిక్ మోడలే తీసుకున్నాను. బట్ వీటి ప్రైస్ వచ్చేసి 1500 to 1400, 1500 బిట్వీన్లోనే ఉన్నాయి. అందుకే నాకు అమెజాన్లో ఎక్కువ ప్రైస్ అనిపించింది. అందుకే మీషోలో మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, కాకపోతే మనం వెతుక్కుంటే విత్ ఇన్ ద బడ్జెట్లో చాలా బాగుంటాయి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ పాలిస్టర్ అండి. ఇక్కడ కూడా నేను 3+3 సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే నాకు 3+3 సైజు సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను తీసుకున్న ఇందులో సోఫా కవర్స్ నాకు ఏది సెట్ అవ్వలేదు. కాకపోతే మీకు వీడియో హెల్ప్ అవుతుంది, ఫ్యాబ్రిక్ ఎలా వచ్చింది, ఎలా సెట్ చేసుకోవాలో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేశాను. గ్రే కలర్ విత్ వైట్ లెన్స్ సెకండ్ సోఫా సెట్ కవర్స్ అయితే నాకు 1599 ప్రైస్లో పడింది. ఇప్పుడు చూస్తున్న డార్క్ మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్తో ఉన్న ఈ సోఫా కవర్స్ చూసేద్దాము. సేమ్ ఇవి కూడా ఎలాస్టిక్ మోడల్లోనే వచ్చాయి. ఎల్ షేప్లోనే తీసుకున్నానండి. దీని ఫ్యాబ్రిక్ కూడా మనకి పాలిస్టర్, అంటే కంప్లీట్ వాషబుల్. పాలిస్టర్ అయితే మనకి బెనిఫిట్ ఏంటంటే అవి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు వాటర్ని, అంటే వాటి మీద స్మూత్గా డ్రాప్ అవుట్ అవుతూ ఉంటాయి. అది ఒకటి ప్లస్ పాయింట్ అండి. ఇందులో అయితే మనకి నెంబర్ ఆఫ్ సీడ్స్ వచ్చేసి 5 గివెన్, గ్రే కలర్లో కానీ, ఇప్పుడు మెరూన్ కలర్లో కానీ, ఇప్పుడు ఇంకొక ప్యాక్ ఓపెన్ చేస్తాను బ్లూ కలర్, వీటిలో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ 5. సో నేను 5 కాబట్టి అది 4 సీటర్స్ ప్లస్ ఒకటి లాంజ్ నాకు సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. అక్కడే మిస్టేక్ అయిపోయింది. నేను ఇక్కడ మనకి మెజర్మెంట్ తీసుకోకుండా సీట్స్ అకార్డింగ్ టు ద సీట్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇది మేమైతే
కస్టమైజ్ చేసి తీసుకున్నాం కాబట్టి వీటి మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆన్లైన్లో రెగ్యులర్గా సోఫా మెజర్మెంట్స్ ప్రకారం ఈ సోఫా కవర్స్ ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ సైజ్ ఉంటుంది కదా, 3+1+1 ఆర్ఎల్స్ 3+2 అలాంటి రెగ్యులర్ సైజ్కి ఈ సోఫా సెట్స్ కవర్స్ యూజ్ అవుతాయి. సోఫా సెట్స్ కవర్స్ ఫ్యాబ్రిక్ కానీ ప్రైస్ కానీ చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం వేలకు వేలు పోసి సోఫాలు కొంటాము, వాటి మీద మనం స్పాంజ్తో క్లాత్ స్టిచ్ చేపియడము అవన్నీ జరుగుతాయి. దానికి ఆల్మోస్ట్ మనం ఒక 20,000 to 40,000 ఎక్స్పెండ్ చేస్తాము. సో వాటి మీద మరకలు కానీ టీ కానీ వాటర్ కానీ పడితే వాటిని మనం క్లీన్ చేయడానికి కుదరదు. ఒకవేళ వాటిని వాష్ చేయడానికి కూడా కుదరదు. ఇలాంటి క్లాత్ అయితే దీన్ని రిమూవ్ చేసి ఈజీగా వాష్ చేయొచ్చు. అదే ఇప్పుడు మా సోఫా మీరు చూసారు కదా, వాటి మీద మరకలు పడితే మనం వాటర్ వేసి క్లీన్ చేయలేం, సర్ఫ్ వాటర్ వేసి కూడా క్లీన్ చేయలేం. అప్పుడు అందులో ఉన్న స్పాంజ్ అనేది ప్లఫీనెస్ తగ్గిపోతుంది. సో ఇంత మనం డబ్బులు పోసి కొనుక్కున్న సోఫా లుక్ అంతా పాడైపోతుంది. కాబట్టి సోఫా కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సోఫా కవర్స్ ఎలాస్టిక్ రిలేటెడ్ కొనుక్కుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఈ బ్లూ కలర్ సోఫా కవర్ నాకైతే 1400 రూపీస్లో వచ్చేసింది. దాని నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 6 అండి. ఇక్కడ నేను ఇంకొక షేప్ తీసుకున్నాను, ఫ్లోరల్ ప్రింట్లో తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి డిజైన్స్ వెరైటీగా సెలెక్ట్ చేశాను. ఇవే ఎలాస్టిక్ మోడల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఓల్డ్ వర్షన్లో మనకి పైన సీట్ దగ్గర అంటే కూర్చునే దగ్గర అండ్ షోల్డర్ దగ్గర కవర్స్ ఉంటాయి కదా, అవి వేస్తే మనము కాళ్ళు పెట్టుకొని కూర్చుంటాం కదా, మన ఫుట్ దగ్గర ఉన్న ఫుట్ సోఫాకి కింది సైడ్ టచ్ అవుతున్నప్పుడు అక్కడ మరకలు పడుతుంది. సో అందుకని చెప్పి నేను ఇలా ఎలాస్టిక్ మోడల్ తీసుకున్నాను. ఎవరు వచ్చినా మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. వీటిని రిమూవ్ చేసి వాష్ చేసి ఆరబెట్టి మళ్ళీ వేసేయచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా అని చెప్పి తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఇందులో ఎన్ని రకాల డిజైన్స్ అండ్ మోడల్స్ ఉన్నాయో. ఇవన్నీ నేను మీషోలో తీసుకున్న కలెక్షనేనండి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వీడియోలో చూపించే అన్ని సోఫా కవర్స్ ఎక్సెప్ట్ ఒక సోఫా కవర్ తప్పించి మిగతా అన్నీ కూడా ఎల్ షేప్లో ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా అవుతాయి అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకునేవేనండి. అన్నీ ఎల్ షేప్లోనే వస్తాయి. కాకపోతే 3+L షేప్ అంటే లాంజ్, 3+ లాంజ్కి సెట్ అవుతాయి. మాది 4+ లాంజ్ కాబట్టి సెట్ అవ్వలేదు. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలీ కాటన్ అని మెన్షన్ చేశారండి. ఇది కూడా కంప్లీట్ వాషబుల్ కూడా. దీని ప్రైస్ మనకి 1600 రూపీస్ పడింది మీషోలో అయితే అన్ని సోఫా కవర్స్కి ఆల్మోస్ట్ 3.7 నుంచి 4 స్టార్ రేటింగ్ అవైలబుల్లో ఉన్నాయి. మనము సోఫా కవర్స్ కానీ సోఫాస్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెము డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలాంటి బాధలు తప్పుతాయని నా ఒపీనియన్. లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే చూడడానికి చాలా డీసెంట్గా క్లాసీగా ఉంటుంది, కానీ వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుందండి. సోఫా కవర్ ఇలా ఉంటుంది ఓవరాల్గా. ఇప్పుడు ఈ సోఫా కవర్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. చాలా రీల్స్ చూశాను, అందుకని ఇది చాలా బాగుంటుందని, నాకు ఈ క్వాలిటీ కూడా వెబ్సైట్లో చూడగానే చాలా ప్రీమియంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే వచ్చింది. క్వాలిటీ అయితే 100కి 200% బాగుంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి సోఫా కవర్స్ కొనుక్కోండి అని నేను హైగా రికమెండ్ చేస్తాను. డ్యామ్ షూర్ అండి. మీరు ఒకవేళ కొన్నాక కూడా కామెంట్లో మెన్షన్ చేయండి మీ ఫీడ్బ్యాక్. కాకపోతే ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు పర్చేస్ చేసినప్పుడు మీ సోఫా సైజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు మీషో వెబ్సైట్లో కానీ అమెజాన్ వెబ్సైట్లో కానీ వాళ్ళు సెంటీమీటర్స్, హైట్ సెంటీమీటర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది. రియల్గా చెప్తున్నాను, వీడియో కోసం కాదు. ఇందులో అయితే మనకి 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 805 రూపీస్లోనే వచ్చింది. మంచి వెల్వెట్ ఫ్యాబ్రిక్. మీకు తెలుసు వెల్వెట్ అంటే బాగా డస్ట్ పట్టేస్తుందేమో, బాగా ఫ్లఫీ ఉంటుందేమో అనుకుంటున్నారు కదా. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు మనకి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇది దీన్ని పెట్టినప్పుడు మనకి పైకి లేవకుండా ఇది కొంచెము ఎలా ఉంటుందో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, అర్థమవుతుంది. పైన సాఫ్ట్గా ఉందండి, ఫ్లఫీ లేదు. సాటిన్ క్లాత్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మనము వెనకటి మోడల్లో బొంతలు అంటారు కదండి, ఎంత లావుగా ఉంటుంది అంత లావుగా ఉంది. దీనికి మనం సోఫాని తొడగాల్సిన అవసరం లేదు. సోఫాకి దీన్ని మనము జస్ట్ పైనుంచి వేయడం. ఇదైతే మనకి హ్యాండిల్స్ ఇస్తారు కదా, హ్యాండిల్కి వేయడానికి 2 సైడ్లు ఇచ్చాడు. ఇంకొకటేమో కింది పార్ట్. మీకు రిఫరెన్స్ పిక్లో చూపించాను కదా, ఎలా వేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఇది అస్సలు మూవ్ అవ్వదు అని చెప్పాను, కాకపోతే తక్కువ మూవ్ అవుతుంది. పైనుంచి ఇలా వెయ్యడమే. ఇలాంటివి అయితే చాలా హ్యాపీగా ఉంటాయి. నేను ఇక్కడ మేము వేసాక కూడా మీకు రిఫరెన్స్ పిక్స్ వీడియోస్ షేర్ చేశాను ఎలా వస్తుందనేది.
వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ ఆల్.